హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రేషన్ కార్డ్ లేని వారికైతే గుడ్ న్యూస్. కొత్త రేషన్ కార్డు ప్రక్రియ విధానంకు తెలంగాణ ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అయితే జరిగింది. అక్టోబర్ 2 నుంచే కొత్త రేషన్ కార్డు అప్లికేషన్ను స్వీకరించాలని నిర్ణయించుకోవడం జరిగింది. అంతేకాదు దానితో పాటు అదనంగా ఒక కొత్త కార్డు కూడా ఇస్తారని తెలుస్తుంది. తెలంగాణలో ప్రతి కుటుంబానికి, ఫ్యామిలీ మొత్తానికి డిజిటల్ హెల్త్ కార్డు కూడా ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. ఈ కార్డులు అక్టోబర్ 1st వీక్లోనే దరఖాస్తు స్వీకరిస్తామని తెలపడం అయితే జరిగింది. దీనికి సంబంధించిన అర్హులు ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించడం అయితే జరిగింది. అయితే కొత్త రేషన్ కార్డులో మార్పులు చేర్పులతో పాటు కొత్తగా ఫ్యామిలీ అయిన వారికి కూడా కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామని ఈ సందర్భంగా వెల్లడించడం జరిగింది. అయితే ఎవరికైతే కొత్త రేషన్ కార్డు అవసరం ఉందో రేపటి నుంచే అప్లై చేసుకోవాలి. అదేవిధంగా మార్పులు చేర్పులు చేసుకోవాలనుకున్నా కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. అయితే అక్టోబర్ మొదటి వారంలోనే కొత్త రేషన్ కార్డులు కూడా జారీ చేసే అవకాశం అయితే ఉంది. ఓకే ఫ్రెండ్, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.